పూరా లోకల్. ఈ రోజు గన్ పార్క్ వేదికగా స్టే బ్యాక్ మార్వాడి అలాగే గో బ్యాక్ రోహింగ్యాలంటూ నినాదం తీసుకొచ్చారు కొంతమంది తెలంగాణ వాదులు. సో వాళ్ళతో మాట్లాడి చూద్దాం అసలు ఎందుకు ఈ యొక్క నినాదాన్ని తీసుకొచ్చారు, వాళ్ళ ఉద్దేశం ఏంటనేది కూడా. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. జోహార్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి. అయితే చిన్న విషయం కొంచెం గతంలోకి వెళ్తే కనుక మనకు స్వాతంత్రం 1947లో వస్తే కనుక తెలంగాణకి ఒక సంవత్సరంన్నర తర్వాత నిజాం పాలన ఉన్నటువంటి మనము ఈ మహనీయులైనటువంటి వల్లభాయ్ పటేల్ గారి పెక్యులర్గా గుజరాతీ అతని యొక్క చలువ వల్ల మనం ఇవాళ తెలంగాణ భారత్లో భాగస్థులమైన స్వేచ్ఛాజీవుల తిరుగుతున్నాం. అలా కాకుండా అదే కాశ్మీర్ లాగా నెహ్రూ చేతిలో పోయినట్టుంటే కనుక ఈరోజు ఇది ఒక తెలంగాణ ఒక పాకిస్తాన్గా జరిగేది. అలాంటి ఈ గడ్డ మీద ఒక 200 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి మార్వాడి గుజరాతీ సోదరులని, రాజస్థానీ సోదరులని గో బ్యాక్ అనే ఒక హిడెన్ ఎజెండా తోటి కొంచెం తుకడే గ్యాంగ్లు అనుకున్నాం, బియ్యం బ్యాచ్ అనుకున్నాం, పేటీఎం బ్యాచ్లు అనుకున్నాం. ఏదైతే రాహుల్ గాంధీ గాక గత సంవత్సరం ఒక మాట అన్నారు, దేశంలో కిరసనాలు చల్లబడింది అని. కిరసనాలు చల్లబడింది అంటే కనుక మనకు అర్థం కాలే. కానీ ఇదేదైతే గతంలో నెహ్రూ ఉదయంలోనే మత ప్రాతిపదికగా ఒక దేశం విడిపోయింది. ఇప్పుడు అధికారం కోల్పోయినాక అధికార జాబతోటి ప్రాంతాల వారిగా కులాల వారిగా ఒక చిచ్చు అడజడి రేపి దేశ సమగ్రతను దెబ్బకొట్టడానికి కొందరు అర్బన్ నక్సలైట్ రూపంలో ఇలాంటి ఉడత ఊపులు మాట్లాడుతున్నారు. అయితే వీళ్ళు కాలం గడుపుకోవటానికి ఆ రోజు బియ్యం తెచ్చుకోవటానికి వీళ్ళు చేసే ఈ స్లోగన్స్కి తప్పితే ఇది కొసల్లో నడిచేది కాదు, చివరాగా నిలబడేదే కాదు. వాళ్ళకి ధీటుగా సమైక్యవాదులు, జాతీయవాదులు లాంటి దేవికే గారి నాయకత్వంలో చాలామంది ముందుకు వస్తారు. మీరు ఇవాళ మీకు ఒక్క విషయం చెప్తాను. మీరు నకిలీ వస్తువులు బిల్లులోనే అంటున్నారు. నేను మీకు గుర్తుండే విషయమే చెప్తాను. ఎందుకంటే మీరు నిత్యం ప్రజా జీవితంలో ఉంటున్నారు, నాయకులతో ఉంటున్నారు. ఇవాళ ఇదే ఓల్డ్ సిటీ కొన్ని 20-30 సంవత్సరాలుగా కొన్ని వేల కోట్ల వాటర్ బిల్లు, కరెంటు బిల్లు, వెహికల్ చాలా వసూలు చేయలేకపోతుంది. వాటి మీద కొట్లాడండి. అక్రమంగా వచ్చేస్తుంటే మన ఉచితాలు దొబ్బితుంటూ మన వ్యాపారస్తులను తింటున్న రోహింగ్యాల మీద పడండి. ఇది మీకు కావాలి. కల్తీలు బిల్లులు ఇస్తలేరు అంటున్నారు. ఇలా మన మెడికల్ షాప్ మన తెలంగాణలో ఎంతమంది ఏ బిల్లులు ఇస్తున్నారు? అదేవిధంగా హోటల్స్ ఎటువంటి నాశనకం ఈ జిహెచ్ఎంసీలే ఈ మధ్య కాలంలోనే ఎన్ని హోటల్స్ సీజ్ చేయడం, రైడ్ చేయడం జరిగింది. మార్వాడీలే దొరికారా? మీకు అలా ఉంటే మీరు అడిగి బిల్లు తీసుకోండి, నాణ్యత ఉన్న కాడనే తీసుకోండి. ఇలా మనమే రోడ్డు మీద ఒక టీషర్ట్ 50 రూపాయలు కొంటాం, ఒక చిన్నపాటి షోరూంలో అయితే 150 కొంటాం. అదే మాల్లోకి వెళ్ళిపోతే 1000 రూపాయలు పెట్టుకుంటాం. ఏ పరిధిలో ఆ పరిధికి ఉంటాం. దాన్ని మోసము, నకిలీ అని ఎలా అంటాము? రోడ్డు మీద 30 రూపాయలకు భోజనం దొరుకుతుంది. హైదరాబాద్లో బతకటం అంటే ప్రపంచంలో ఎక్కడ బతకలేమండి. ఎంతతోటి నిజంగా ఇది ఆంధ్రప్రదేశ్, మన హైదరాబాదు కన్న తల్లి కంటే మెరుగైన స్థానం ఇది. ప్రతి చిన్నోడు పెద్దోడు అందరూ బతకగలుగుతాం హాయిగా. ఏది 2 చేతులు కష్టం చేసుకుంటే, చెట్టు కింద కూర్చుంటే రాదు. కష్టం చేసుకున్నోడికి 3 పూటల భోజనం ఉంటుంది, పని చేసినోడికి పని ఉంటుంది. నిన్న ఒక మిత్రుడు అంటున్నాడు, మమ్మల్ని తెలంగాణ వాళ్ళు తాగుబోతులు అంటారా, చెప్పుతో కొడతా అని. ఇదే విషయానికి నేను మళ్ళీ ప్రశ్నిస్తున్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన దగ్గర రెవెన్యూ లిక్కరు మద్యం మీద రెవెన్యూ 18,000 కోట్లు. 10 ఏళ్ల తెలంగాణలో 48,000 కోట్లు. ఏం చెప్దాం? ఏ రాష్ట్రం కూడా తెలంగాణతో పోటీకి రాలేకుండా పోతుంది. మీరు చూడండి, ఉదయంతో 5 గంటలకి బెల్ట్ షాప్ల కాడ, 9 గంటలకు వైన్ షాప్ల కాడ తెలంగాణ పౌరులు ఉన్నారా, మార్వాడి పౌరులు ఉన్నారా? ఏం చేస్తుంది యువత? లేసే బెల్ట్ షాప్ల కాడ, బార్ షాప్ల కాడ ఉదయం 6 గంటలకి బార్ షాపులు తీస్తున్నారు. తాగకపోతే ఎవరు తాగుతున్నాడు? ఆడ సీసీ కెమెరాలు కూడా ఉంటున్నాయి, చూడండి. ఫోన్పేలు ఉంటున్నాయి, లెక్క తీయండి. ఇవన్నీ ఒక్కొక్క రోజుకి ఎన్నిసార్లు పోయి కడుతున్నారు? అన్న మాట ఉన్న మాట అంటే ఉలిగిపాటు కాదు, నిజాయితీగా న్యాయబద్ధంగా కష్టం పడి పని చేసుకొని వానికి ధీటుగా నిలబడదాం. అది మనది. బతకటానికి వచ్చిన పొట్టగొట్టడం కాదు, నీ బతుకు తెరువు తీసేటోని పొట్టగొట్టు. రోహింగ్యా లాంటి వాళ్ళు
బర్మా వాళ్ళు సార్ మీరు ఇప్పుడు దయచేసి ఒక మాట అన్నారు, రోహింగ్యాలు మన కుల వృత్తుల్ని ఆక్యుపై చేస్తున్నారని చెప్పేసి. కానీ ఇక్కడ ఏదైతే ఈ ఉద్యమం లేపుకొట్టారో గో బ్యాక్ మార్వాడి అని, వాళ్ళ ఉద్దేశం ఇది కదా, మార్వాడీలు ఆధిపత్యం చలాయిస్తున్నారు అందుకు వెళ్ళిపోమంటున్నాం. ముస్లిమ్స్ అసలు ఏ రంగంలో కూడా ఆధిపత్యం అనేది చలాయించలేదు, వాళ్ళు జస్ట్ బ్రతుకుతున్నారంటే. మంచి ప్రశ్న మీరు అంటున్నారు. మార్వాడీలు ఎక్కడ మీకు వాళ్ళు ఉదయం 6 గంటలకు వచ్చినట్టే సాయంత్రం 10 షాప్ కట్టేసేదాకా వాళ్ళు ఏ ఆధిపత్యం లేదండి. వాళ్ళకున్న దేశభక్తి దైవభక్తి ఇంకేం లేదు. ఒక ఆవుకు ఒక రొట్టె పెట్టినాక షటర్ తీయలేండి. మనం ఏం చేస్తున్నాం, మీరు అన్నారు ఒక మాట తప్పు. ఇవాళ ముస్లిమ్స్ ఎస్పెషల్లీ నా సోదరుడు ముస్లిం బతకొచ్చు, కానీ రోహింగ్యా ముస్లిం ప్రశ్నిస్తున్నా. ఇలా మీరు చూడండి, ఫుడ్ మార్కెట్ మొత్తం పండ్ల బండ్లు మొత్తం అవే. మీ లేడీసులు బ్లౌజులు ఉన్నాయే, ఒక్కొక్క బ్లౌజ్ 50,000 రూపాయలు. అవి కుట్టేటోడు వాడే. ఏడ ఉన్నారు మీరు? బ్యూటీషియన్లు ఎక్కడున్నారు మీరు? ఆటోలు వాళ్ళే. నీకు ఆధార్ రావాలంటే ఏడాది పడుతుంది, వాడికి 5 నిమిషాలలో ఆధార్ వచ్చేస్తుంది. సో మీరు ఈ మాట అన్నారు, ఇప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళే ఆక్యుపై చేశారు, ఓకే నిజమే. కానీ ఇవన్నీ వాళ్ళకి ఎవరు ఇచ్చింది? ప్రభుత్వమే కదా, మన భారత ప్రభుత్వం ఇవ్వడం వల్ల. నేను కూడా చెప్తున్నా తప్పు. భారత ప్రభుత్వం అనొద్దు, ఇది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోది. వీళ్ళు వచ్చేదానికి ఒక నెట్వర్క్ ఉంది, దాన్ని కాపాడేటువంటి కుల కుటుంబ ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. మీకు గుర్తుంటది, అరకపూడి గాంధీ పాకిస్తాన్ మీరు ఎక్కడికి పోయాలని మీకు ఏమున్నా నేను అడ్డం వేస్తా, మీ ప్రాణాలకు నా ప్రాణం, మిమ్మల్ని ఎవడు కలిస్తారో నా దగ్గర రాని అని మాట్లాడు. మీకు అవి గుర్తులేవా? మీడియాలో ఉన్నారు మీరు. ఇటువంటి వెధవలు సపోర్ట్ చేస్తుంటే ప్రభుత్వం ఇది కేంద్రం చేతుల సిఏ పెట్టింది. అందుకే ఏం చేసి మేము అమలు చేయమంటుంది, మమతా బెనర్జీ చేయమంటుంది. ఏమి ఇలాంటి పరిస్థితులే వస్తే అప్పుడు మీరు అన్నట్టుగా ప్రెసిడెంట్ రూల్కి వస్తుంది, ఒక్కొక్కరిని పిట్టని లేపడమే అవుతుంది. అంతకుమించి ఏం లేదు. ఎందుకంటే గత రోజుల బుజ్జగింపు రాజకీయాలు ఇప్పుడు నడవవి. కాకపోతే ఏంటంటే ఇది ప్రజలు కూడా చైతన్యవంతులు, యువత ఇంకా చైతన్యవంతం కావాలని ఒక అవేర్నెస్ కోసం మీరు చెప్పితే ఇంకా చూస్తూ బర్దాష్ చేసే రోజులు లేవు. ఈట్కా జవాబ్ జో హై పత్తర్ సే మిల్తే అనేది ఉన్న చూశాను. ఇప్పుడు అదే జరిగింది. ఈ నినాదం ఒకటి రాజకీయ కుట్రగా కూడా నడుస్తుంది. ఇప్పుడు మార్వాడీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బీజేపీకి ఓటేస్తారు కాబట్టి అందరూ కూడా బీజేపీ వాదులు కూడా బయటకు వచ్చి వాళ్ళకి మద్దతుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ రోహింగ్యాలు అంటే ఎవరికి ఓటేస్తారు అనేది ఏమీ లేదు. సో ఇప్పుడు ఎవరైతే మార్వాడీల పైన వాళ్ళు ఈ నినాదాలు లేవగొట్టారో, ఇప్పుడు మీరు రోహింగ్యాలను టార్గెట్ చేశారా? రోహింగ్యాని ఇప్పుడు కాదు తల్లి, ఈ దేశ సొత్తు తింటున్న దరిద్రుడు అక్రమ సంతానం ఎవ్వడున్నా మాకు మొదటి నుంచి శత్రువే. దేశ వ్యతిరేకస్తులకు వ్యతిరేకులం మేము. ఈ దేశ తల్లి భూభారతిని నమ్మి ప్రేమించే వానికి ఎవరికి మేము వ్యతిరేకం కాదు. కాశీ నుంచి కటక్ వరకు, అటక్ నుంచి కటక్ వరకు ఎక్కడైనా ఇక్కడ సౌభాగ్యంతో బతకమని చెప్తున్నాం. ఈ మాటకే వస్తే మీకు చిన్న విషయం చెప్తాను. నేను 20 ఏళ్ళ వయసులో ఊరికి ఒక పట్టణానికి 1-2-3 అమెరికాలు ఉండేవాళ్ళు. ఇవాళ ఇంటికి 2 అమెరికాలు ఉంటున్నారు. ఇదే ఉద్యమము మమ్మల్ని దోస్తులు మా ఉద్యోగాలు కొడుతున్నారని ఆడ కొడితే ఈ పిల్లగాళ్ళు ఈ డెవలప్మెంట్ అంతా ఏమైతే ఒకసారి ఆలోచించండి. 40-50 ఏళ్ళ సర్వీస్ చేసిన ఒక గవర్నమెంట్ పంతులు ఎంప్లాయీ ఒక కార్లను తిరగలేకపోయారు. పిల్లల్ని వాళ్ళు కష్టపడి చేసి అమెరికాకు పంపించాక వాళ్ళు ఇలా కార్లలో తిరుగుతున్నారు, మంచి బిల్డింగులు కట్టుకోగలుగుతారు. మరి అక్కడ ఇదే పరిస్థితి వచ్చి ఈ ప్రాంతీయ విద్వేషాలు వస్తే ఏమవుతుంది ఆలోచించండి. మానవుడు వలస జీవి, బతుకుదేరు ఉన్న కాడకి అక్కడికి వెళ్తాడు. కప్ప ఎక్కడైతే నీటి కాడు ఉంటుందో రైతు అనేవాడు, మనిషి అనేవాడు నీటి కాడు ఉంటుంది. నాగరికత పెరిగేది నీటి దగ్గర. ఎడారిలో ఏం పండవు తల్లి, ఎడారిలో పిచ్చుకలు కూడా గుడ్లు పెట్టవు. అది ఇప్పుడు ఈ నినాదం మీరు ఏదైతే తీసుకొచ్చారో స్టే బ్యాక్ మార్వాడి గో బ్యాక్ రోహింగ్యా, సో దీన్ని ఏ విధంగా చూస్తున్నారంటే ఈ గో బ్యాక్ మార్వాడిని డైవర్ట్ చేయడానికి స్టే బ్యాక్ రోహింగ్యాలు ఇప్పుడు తీసుకొచ్చారని చెప్పేసి అంటారు. ఎందుకంటే వాళ్ళకి ఇంకొక ఆర్గ్యుమెంట్ లేదు కదా. ఇక్కడ బతకడానికి వచ్చిన వాళ్ళని ఇక్కడ బతకరా అని చెప్తున్నాము. వాళ్ళు నిన్న ఇవాళ రాలేదే, 200 years బ్యాక్ వచ్చారండి. ఇప్పుడు బీజేపీ అనేది ఇవాళ ఉన్నది, 80 ఏళ్ళ నుంచి ఉంది కదా. మార్వాడీలు కూడా అప్పటి నుంచే ఉన్నారుగా. వాళ్ళంటూ బీజేపీ కొట్టేస్తే మేము ఎప్పుడో అధికారంలో రావాలిగా. ఈ 10 ఏళ్ల కిందకే ఎందుకు వచ్చారు? ఇది ఏమంటారు చూసినావు, చేతగాక ఊరుకలేక బలాదూర్ అని వినరా? తాటాకు చప్పులు, పిల్లి ఉడతలు, ముచ్చట్లు, సత్తా లేని వ్యవహారం, సరుకు లేని వ్యవహారం. కేసీఆర్ అంటారు కదా బబ్రాజమానం దెబ్రాజమానం అని, గైమొచ్చారు. ఏది ఏమైనా ఈ జాతిలో ఈ గడ్డ బిడ్డ ఈ గడ్డల్లో ఎంచిపోతుంది. అది అక్కడ కాదు ఇక్కడ కాదు, ఎక్కడైనా బతుకు.
కానీ ఇక్కడ ఇంకా అక్రమం వచ్చినోడు వాడు ఎవడైనా వాడిది, ఈవెన్ నేపాల్ వాడైనా అంతే, శ్రీలంక వాడైనా అంతే. అది ధన్యవాదాలు.